బెంగళూరు రేవ్ పార్టీ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో ఏపీ ఎమ్మెల్యే కాకాణి కారు స్టిక్కర్ కనిపించడం సంచలనం రేపింది. దీంతో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రేవ్ పార్టీ కాకాణి కనుసన్నల్లోనే జరిగిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీతో సంబంధం లేనప్పుడు అక్కడ కారు స్టిక్కర్, పాస్పోర్ట్ ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. రేవ్ పార్టీ నిర్వహించిన గోపాల్ రెడ్డి కాకాణికి మంచి మిత్రుడని అన్నారు. దీనిపై స్పందించిన కాకాణి టీడీపీకి సవాల్ విసిరారు. రేవ్ పార్టీతో తనకు సంబంధం ఉన్నవాళ్లు ఉన్నారని నిరూపించాలన్నారు. కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా క్యూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానా అని చెప్తాడా? చెప్పడుగా. ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆడ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా. కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు 2015 at GGH కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ వైల్ అండర్ గోయింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి. ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. రేవ్ పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు. పాస్పోర్ట్ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా? నాకేమన్నా గతంలో ఆ కారు ఉందా? నేను ఎవరికన్నా అమ్మేనా? నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి. కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బ్యాంక్